జూబ్లీహిల్స్ బైపోల్లో కారు పార్టీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్పై 8% ఓట్ల తేడాతో గెలిచే అవకాశాలున్నాయని కేకే సర్వే వెల్లడించింది. ఇక మరో సర్వే సంస్థ తెలంగాణ ఇంపాక్ట్ కూడా బీఆర్ఎస్ విజయడంకా మోగించనుందని తెలిపింది. కాంగ్రెస్ 40%, బీఆర్ఎస్ 46% వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ ముగియగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్, బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. కేకే సర్వే, తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో కారు గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం సంబంధించి ఇటు కేకే సర్వే కావచ్చు, తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో కేవలం కారు గెలుపొందే అవకాశం ఉందని కూడా సర్వేలో తేలింది. ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే ఎవరు గెలుస్తారని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తి అనమాట. ఎందుకంటే చాలామంది బెట్టింగ్ కూడా పెట్టారు. సో ఏ పార్టీ గెలవబోతుంది, సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి మనకి. సో కొన్ని సర్వేలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా సర్వే వెల్లడైంది. కేకే సర్వే, ముఖ్యంగా కేకే సర్వేలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం భారీ మెజారిటీ తోటి గెలవబోతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ కంటే ముందు కేకే సర్వే నిర్వహించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 7 డివిజన్లో సర్వే చేశారు. ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుందని కేకే సర్వే చేసింది. ఉన్నటువంటి 7 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన మెజారిటీ రాబోతుందని పోలింగ్ కంటే ముందే కేకే సర్వే చెప్పింది. ఇప్పుడు పోలింగ్ ముగిసింది. సో ఇక పోలింగ్ ముగిసిన తర్వాత 7 డివిజన్ల సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న దానిపైన సర్వే చేసింది. సర్వే చేసిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చింది కేకే సర్వే. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది భారీ మెజారిటీ తోటి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం అన్ని డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా కేకే సర్వే చెప్తుంది. ఎంగల్రావు నగర్లో కూడా ఎక్కువ భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. షేక్పేట, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ. సో ఇట్లా చూస్తే మొత్తం బోరబండ, రెహమత్ నగర్, మొత్తం 7 డివిజన్లో కూడా స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేశారని చెప్పేసి కూడా కేకే సర్వే చెప్తుంది. సో 49% ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్లు కేకే సర్వేలో తేలింది. కారు గుర్తుకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టు కూడా చెప్తున్నారు. ఇక హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి 41% మాత్రమే ఓటింగ్ నమోదైందని కూడా ఆయన చెప్తున్నారు. ఇక బీజేపీకి చూస్తే మాత్రం 8% మాత్రమే ఈసారి ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి చాలా వరకు ఓటింగ్ బీజేపీకి తగ్గుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా కేకే సర్వే చెప్పింది. ఇక ఇంకో సర్వే చూస్తే తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి 46% ఓటింగ్ నమోదైంది కాబట్టి సో ఖచ్చితంగా విజయం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చూస్తే 45%, అంటే 1% మాత్రమే కొంత కాంగ్రెస్ పార్టీకి తక్కువగా ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో భాగంగా చెప్పడం జరిగింది. ఇక బీజేపీ ఇటు కేకే సర్వేలో బీజేపీకి 8% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు
కేకే సర్వేలో చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో కూడా బీజేపీకి ఈసారి 8% మాత్రమే ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్పారు. ఇక ఇతరులు చూస్తే 1% వరకు వాళ్ళకి ఓట్లు వెళ్ళే అవకాశం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సో 58 మంది అభ్యర్థులు ఉన్నారు అనిల్. ఎందుకంటే ఈ యొక్క 50 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు కాబట్టి కొందరు ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు ఏ అభ్యర్థికి ఓటేస్తున్నాం అనేది కొంత స్పష్టత ఉండదు. సో దానివల్ల కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులకి ఆ యొక్క ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా చూస్తే 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలింగ్ కంటే ముందు మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ భావించారు. కానీ తీరా చూస్తే ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండి అవకాశం ఉన్నట్టు కూడా మనకి చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు చూస్తే మాత్రం పోలింగ్ ముగిసింది. సో మనకి ఎల్లుండి మనకి కౌంటింగ్ భాగంగా చూస్తే మాత్రం సర్వేలు కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్లో భాగంగా మరి చూడాలి ఈసారి ఏ పార్టీ విజయం సాధించబోతుందని కూడా తర్వాత తెలుస్తుంది. కానీ సర్వేలు మాత్రం ఖచ్చితంగా ఇటు కేకే సర్వే కానీ తెలంగాణ ఇంపాక్ట్ సర్వే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించబోతుందని కూడా చెప్పడం జరిగింది. సో కేకే సర్వేలో మాత్రం షేక్పేట డివిజన్, ముఖ్యంగా షేక్పేట డివిజన్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నదని కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఇక మనకి బోరబండ చూస్తే బోరబండలో కూడా ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అన్ని డివిజన్ల సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా చూసి మేము ఓటేస్తున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు కావస్తుంది కాబట్టి సో మరో 2 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఉన్నా కూడా ఉపయోగం లేదు, ఇప్పుడు అభివృద్ధి కూడా ఏమీ చేయదు. సో అందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నాము అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చర్చించుకున్నట్టు ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టు కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి. సో అందరితో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కేకే సర్వేలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతోటి విజయం సాధించబోతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఇంపాక్ట్ సర్వేలో మాత్రం 1% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొంత తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అక్కడ కొంత టఫ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది తెలంగాణ ఇంపాక్ట్ సర్వే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకసారి చూస్తే 46% ఓటింగ్ నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. సో 1% అంటే 45% కాంగ్రెస్ పార్టీకి, అంటే 1% తేడా ఉంది. చూడాలి మరి ఇక 1% అనేది తర్వాత మనకి కౌంటింగ్ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, ఏ పార్టీకి ఎంత మెజారిటీ రాబోతుంది ఏంటనేది. సరే ఎవరు గెలిచినా సరే చాలా తక్కువ మెజారిటీతోటే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. సో కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా విజయం సాధించబోతుంది. చాలా చోట్ల కొందరు రిగ్గింగ్ పాల్పడ్డారని ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఆమె అదే చెప్పింది. ఆమె పోలింగ్ సరళి పరిశీలించింది. సో ఉన్నటువంటి డివిజన్లో మొత్తం 403 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొన్న పోలింగ్ రోజు సో ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం దగ్గర తిరిగినప్పుడు ఆమె అక్కడ పోలింగ్ సరళిని ఆమె పరిశీలించిన తర్వాత చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ పాల్పడుతుందని కూడా ఆమె ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో యూసఫ్ కూడా మొహమ్మద్ ఫంక్షన్ హాల్లో నాన్ లోకల్స్ పెద్ద మొత్తంలో 1000 మంది ఉన్నట్లు కూడా గుర్తించారు. సో అది కూడా పెద్ద ఇష్యూ అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటి పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఉంది. సో అక్కడ కూడా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సో ఆరోపణలతో పాటుగా ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. నాన్ లోకల్స్ ముఖ్యంగా అంటే మనకి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదవ్ పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటర్ను ప్రలోభ పెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దానిపైన కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపైన కేసు కూడా నమోదైంది. ఇక డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సో ఆయన కూడా పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నించొని ఓటర్లను ప్రలోభ పెట్టి ఆ యొక్క విజువల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సో ఇక దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. సో ఆయనపైన కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఇలా చూస్తే మాత్రం ఇక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆయన కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆయన అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి ఓటర్ని ప్రలోభ పెట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో అవి విజువల్తో సహా ఈసీకి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. సో ఆయనపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈసీ చెప్పింది. సో ఇట్లా చూస్తే చాలామంది మంత్రులు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా నాన్ లోకల్స్ అయినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవి కూడా నేరుగా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి సో అధికార
దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడింది. సో ఎవరైతే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వస్తారో వారికి నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దనే డబ్బులు పంచారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. సో చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యింది. సో ఒక చోట క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు డబ్బులు పంచుతున్నటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది బీఆర్ఎస్ పార్టీ కూడా విడుదల చేసింది, ఐసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇలా చూస్తే అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పాల్పడింది. సో అయినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. ఒక మహిళ, ఎందుకంటే ఆల్రెడీ తన భర్త గోపీనాథ్ 15 ఏళ్ల పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా గెలిపించి తీరుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనేక అభివృద్ధి సంక్షేమం ప్రజలకు, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎక్కువగా బస్తీలే ఉంటాయి కాబట్టి, సో పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఉండేది మొత్తం బస్తీలే కాబట్టి బస్తీ సమస్యలు తీర్చారనేది కూడా ఉన్నది కాబట్టి, సో అందుకు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ని చూసి మాగంటి సునీతకి ఖచ్చితంగా ఓటేశారు, కారు గుర్తుకు ఓటేశారు. మాగంటి సునీతని విజయం సాధించబోతుందని కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించబోతుందని కూడా కేకే సర్వే, అదేవిధంగా తెలంగాణ ఇంపాక్ట్ సర్వే కూడా అదే చెప్తుంది. సో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా కూడా ఓటర్లు స్వచ్ఛందంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటేశారు, కారు గుర్తుకు ఓటేశారు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని కూడా చెప్తున్నారు. సో ఓటింగ్ శాతం మనకి చూస్తే తక్కువగానే నమోదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి 1% మనకి ఎక్కువగా నమోదైంది తప్ప పెద్దగా ఎక్కువగా నమోదు కాలేదు. ఎందుకంటే 4 లక్షల వరకు ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు తీరా చూస్తే మనకి 2,50,000 ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేకపోయారని కూడా ఆరోపణలు ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా, యువత కానీ లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే అందరూ ఎవరైనా సరే అందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుకే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేలా కూడా అందరూ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఒక మహిళని గెలిపించబోతున్నారు ఉప ఎన్నికల్లో అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కూడా ఉంటున్నాయి. కొన్ని సర్వేలు కొందరికి అనుకూలంగా మార్చుకున్నారు చివరి నిమిషంలో అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి, కానీ అని ఏది కూడా కాదు. వాస్తవం ఖచ్చితంగా మనకి కౌంటింగ్ రోజు తెలుస్తుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు కేకే సర్వే. ఎందుకంటే పోలింగ్ కంటే ముందు కేకే సర్వే కూడా ఇదే చెప్పింది. ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఏ డివిజన్లో ఎంత మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి రాబోతుంది ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ఇంపాక్ట్ సర్వే కూడా అదే చెప్పింది. సో ఇప్పుడు కూడా పోలింగ్ ముగిసింది కాబట్టి సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. చెంచెల్గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణలో ములాఖాత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ బాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశాడు. దాడిలో బాబ్రీకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చెంచెల్గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణలో ములాఖాత్ రూము అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ బాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశాడు. దాడిలో బాబ్రీకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఘర్షణ గల కారణాలు ఏమైనా తెలిసాయా? ఏంటి డీటెయిల్స్? కొట్టుకున్నారు. 2 ఖైదీలు అయితే మొత్తానికి జైలు లోపలే కొట్టుకున్నారు. చెంచెల్గూడ జైలు ఏదైతుందో చెంచెల్గూడ జైలు జరిగినటువంటి సంఘటనలో ప్రస్తుతం 2 ఖైదీలకు కూడా తీవ్రంగా గాయాలవడంతో వారికి ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి 2 ఖైదీలు కూడా ములాఖత్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ దగ్గర మాట పెరిగి చివరికి వాళ్ళు కొట్టుకోవడం వల్ల లోపల ఉన్నటువంటి ములాఖత్ రూమ్ లోపల ఉన్నటువంటి అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రౌడీ షీటర్ జాబ్రీ, అదేవిధంగా రౌడీ షీటర్ జాబ్రీపై మరో రౌడీ షీటర్ అయినటువంటి దస్తగిరి దాడి చేశారు. అయితే ఈ దాడి చేసినటువంటి క్రమంలో జాబ్రీకి తీవ్ర గాయాలు అవడంతో ప్రస్తుతం
జైలు అధికారులు అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. దస్తగిరి జాబ్రీల మధ్య పాత కక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది. ములాఖత్ రూమ్ కు సంబంధించి అదే సమయంలో ములాఖత్ సమయంలో వీళ్ళిద్దరు కూడా అక్కడికి రావడము, అలా అక్కడికి వచ్చినటువంటి క్రమంలోనే ఇద్దరి మధ్య కూడా మాట పెరగడంతో చివరికి ఇద్దరు కూడా కొట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం గాయపడినటువంటి జాబ్రీ ఎవరైతే ఉన్నారో ఆ జాబ్రీని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు రౌడీ షీటర్లకు సంబంధించి గతంలో కూడా వీటి మధ్య అనేక గొడవలు కూడా ఉండడము, అనేక కేసులు కూడా వీటి మీద నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి లోపల ఎందుకు గొడవ జరిగింది అనే దాని మీద జైలు అధికారులు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని ఆరాధిస్తున్నారు. చెంచల్ కూడా జైల్లోనే బేసిక్ గా చూస్తున్నారు. జైలు లోపల ములాఖత్ కు వచ్చేటటువంటి వారు ఏదైతే ఉంటారో ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ఖైదీలు అంటే దస్తగిరి జాబ్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు గొడవ పడడానికి ప్రధాన కారణము వీళ్ళ మధ్య గతంలో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాల కారణంగానే ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా గొడవ పడ్డారు. అలా గొడవ పడేటటువంటి క్రమంలోనే ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటటువంటి క్రమంలోనే అక్కడే ఉన్నటువంటి అద్దాలు ఏవైతే ఉన్నాయో అద్దాలు పగలడంతో ప్రస్తుతం అధికారులంతా కూడా ఆ సంఘటనకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది. రైట్ నౌ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కేసు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ. ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. One more, which is coming to Vijayanagaram, which is one of the backward districts of Andhra Pradesh, North Andhra, but backward district. So we've attracted one more. I thought we had only one steel city, then of course second one came thanks to Asler Mittal. Now third one is coming up. So that's another investment that we've attracted. So steel is one big sector, and of course IT. Thanks to now the entire data center ecosystem that we've built. In terms of the 120 billion exact details, let me come back and share that with you. But with all fairness, I would say greater part of it is actually getting grounded as we speak. Because please understand that I think we've just signed Google or announced Google, I think about 45 days back, and we are laying foundation. So. What are the jobs actually you created in last 16 months? Or actual number of jobs you created in last 16 months? About close to 2 lakh jobs directly be created. Yes, sir. Sir, Ashish, to understand, investments like Google or ArcelorMittal also create a lot of step-down industries. Let's say, for example, the Google investment will create which looks after a lot of telecom industries that try to get there. So how prepared are you to also offer them incentives on par with other states or let's say even other countries? Other states, absolutely. Other countries, case by case, we'll have to evaluate. But you are absolutely right. The kind of multiplier effect it has is substantive. And that is why we are giving something called an early bird incentive. So companies that have chosen in certain sectors, Andhra Pradesh, now, the first 10 companies will have a better incentive package because we believe that they are the catalyst that will build the entire ecosystem. So, as you rightly said, a data center has a potential to create a 25x multiplier impact. So after we signed Google, we flew back with the Honorable CM and we were there with him. The entire discussion was what are the next steps to get the 25x multiplier? In terms of fintech various other sectors, including manufacturing. Because these servers have to be upgraded every periodic time. So how do you get that manufacturing ecosystem again into Andhra Pradesh? So this is something that we threadbare discussed. Now, are we there? Are we ready? Absolutely, we are ready to attract investments. Is the infrastructure built? It is getting built out. So I'll give you an example. Now, our entire ambition is to build a 6 gigawatt of data center capacity. That is my policy stand. And once Mr. Naidu gives a policy stand at 6 gigawatt, you have to do, we will do it. We will not, all of us sitting on this side of the table will not even sleep till it's done. That's great, 6 gigawatt is great. Now I have to get 6 gigawatt of renewable energy. And I need a base load, which could be different fossil fuels. So I have to work on solar, wind, pump storage projects. I have to make sure that they commission in time with
the data centers coming on stream, and then have to ensure the base load, which is fossil fuel, certain type of maybe a bit of thermal or gas, whatever it is. The base load has to also be in place. So we are working. That is why there's a group of ministers that is created by the Honorable CM to ensure that this coordination among ourselves and ensure that we are able to, in toto, execute these projects. Because again, we don't want that our company aa gaya, but there's no road. Our data center is built, bijli nahi hai. We don't want to be in that situation. Absolutely. We'll only make India proud. No worry. Thank you. Sir, you said that India, many states have double engine sarkar, but only Andhra Pradesh have double engine speed bullet train sarkar. Yes. Even CM Naidu, Honorable CM Naidu, in his previous public meeting, he said that many investors are ready to invest in Andhra Pradesh, but they are worried about if the regime change happen, who will give the security for the investments. So what you have also just now mentioned in many of your saying that the previous 5 years were absolutely went wrong for Andhra Pradesh. Are any other investors asked you on face that yes, what would be the if previous regime comes into power? First 6 months I had those questions. After that everyone forgot, everyone's moved on. Everyone understands that whatever India government does stands the test of time and politics. So if you look at it, yes, there was some damage, but because of the strong policies and the framework that the government followed in each of this while giving a project or executing a project, has ensured that the project has continued. So if you look at it, PPAs were unilaterally cancelled. The court again struck it down because whatever process was followed was ironclad. Amravati, they tried shifting the capital. The court said no way. Why? Because there is a strong agreement between the farmers and the government to ensure that the capital will remain where it is, and a capital is not just about administrative buildings, it is about the High Court and various other institutions that make up a truly vibrant capital. So whatever we do, whatever policies we do, yes, we are in a hurry, we are delivering on speed, but we are not breaking the law. Due process is being followed on every decision that we take. Every proposal, due process is followed. Only after that we do. So yes, we will have SAPC one day, SAPB next day, Cabinet third day. 3 days we are clearing proposals. But we'll ensure all 3 meetings happen. All the viewpoints in those meetings are considered when it comes to the Cabinet meeting. So due process is being followed. Thank you. Yeah, I think with this, we are completely running out of time, and our Minister has very important engagements. So thank you very much for joining this very interactive and engaging session, and thank you, Honorable Minister, for sharing his vision and perspective and the policy direction ahead. And I would request you all, invite you all once again to come and witness, see for yourself. I think a lot of your questions will be answered there itself. Thank you so much. Thank you. Thank you. రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేయాలన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే ఎంతో మంది పేద ప్రజలకు వైద్యం అందుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలలో ప్లస్ మున్సిపాలిటీలో దాదాపుగా 60 రచ్చబండలు చేయడం జరిగింది. అదే రకంగా ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్డీఓ గారికి దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వమని పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు మేము కూడా పోలీసు అధికారులకు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఏవి కూడా నడుచుకుంటూ వచ్చి స్లోగన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినాం. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవ్వడం దాన్ని ఒకటే కానీ మిగతా దాన్ని ఒకటి చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము స్వచ్ఛందంగానే వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది, ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అన్నటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు చోడవరం గవర్నమెంట్ కాలేజ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేదలకు వైద్య విద్య దూరం చేయాలనే ఆలోచన సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నానాతంటాలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి 10 మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి దానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం, అందులో భాగంగా ఈరోజు చోడవరం నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 2019 వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 7 కాలేజీలు పూర్తి చేసి మిగిలినటువంటి 10 కాలేజీలు నిర్మాణంలో ఉంటుండగా ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వం మారినప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఉన్నట్టు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత దాన్ని కొనసాగి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు పెనుగొండలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. పీపీఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీగా పెనుగొండ హైవే నుండి మెడికల్ కాలేజీకి కొనసాగించారు. ఇక ప్రజలకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే వైసీపీ పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ ఉషాశ్రీ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం పేదలు నాణ్యమైన ఉచిత వైద్య దూరం చేస్తుందన్నారు ఉషాశ్రీ. ఇక దీనిపై మంత్రి సవిత ఎందుకు అడ్డుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ఇది ప్రభుత్వం కిందనే నిర్వహిస్తే ముద్దు అనే కార్యక్రమం మనము ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీ చేసుకున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినారు, చాలా హర్షించినారు. అంటే ఇంత మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో కూడా ఆయన ప్రజల తరపున నిలబడి చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి పార్టీ వాళ్ళు కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీనికి శబాష్ కొట్టినారు. ఎందుకంటే ఒక జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంటే ప్రజలకు మంచిది జరిగే ఒక విధానం కాబట్టి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు పీపీపీ పద్ధతి కింద మీరు తీసుకొని వచ్చి ఈ ఒక హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు, మెడికల్ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. అంటే ఎకరాన్ని 100 రూపాయలకి అమ్మాలనుకుంటున్నారు. 50 ఎకరాలు ఉంటే మీరు 5,000కి అమ్మాలనుకుంటున్నారు. ఇది నిజంగా ఏం పద్ధతి అని అడుగుతున్నాం. ఒక్క హాస్పిటల్ కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్ ఆదేశాల ప్రకారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గన్నవరంలో వైసీపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ప్రభుత్వం 2 ఏళ్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. వందలాది మంది వైసీపీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం వైద్య కళాశాలను నిర్మించిందని పీపీపీ పేరిట ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమన్నారు. పీపీపీని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించమన్నారు. తాము గవర్నర్ను కూడా కలుస్తామన్నారు. నాయకత్వంలో మేము ప్రారంభించిన కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్ లో ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజు ఎంఆర్ఓ గారికి ఏదైతే మా ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం చేపట్టడం, వేలాదిగా ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలతో వేలాదిగా ఈ ప్రజానికం మాతో కలిసి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తడం జరిగింది. ఈ రోజు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పచ్చ చొక్కాలు వేసుకునే కార్యకర్తల్లాగా ఈ రోజు వచ్చిన జనాల్ని భయపెట్టి రోప్ పార్టీలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తుంది. కొంచెమైనా సిగ్గుండాలి. ఇది ఎవరి కోసం? ప్రజానికం, పేద ప్రజానికం, ఒక పిల్లల కోసం ఈ కార్యక్రమం చేస్తుంటే పోలీసు వాళ్ళతో అణిచివేయాలని చెప్పనే నీచమైన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మీరు ఎంత నీచమైన రాజకీయాలు చేసినా, ఎంతమంది పోలీసులతో ఆపాలని చూసినా ఇది ప్రజా ఉద్యమం. ప్రజలందరూ గారు కలిసి వచ్చి ప్రతి ఒక్కరు గారు
దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొంది. కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం